ఒకప్పుడు జర్నలిస్ట్ అంటే సమాజంలో ఎనలేనటువంటి గౌరవం ఉండేది. కానీ నేడు చేదరించుకునేటటువంటి పరిస్థితి. రోజు రోజుకు పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్నటువంటి నకిలీ విలేకరులు. 500 పెడితే చాలు ఐడి కార్డు జారీ చేస్తూ ఉన్నారు. ఐడి కార్డు అడ్డం పెట్టుకొని విచ్చలవిడిగా వసూలు చేస్తూ ఉన్నారు. వాట్సాప్లో వచ్చినటువంటి కంటెంట్ని కాపీ పేస్ట్ చేయడం, ఫార్వర్డ్ చేయడమే వాళ్ళ పని. 10వ తరగతి కూడా పాస్ కానటువంటి అనేక మంది అక్షరం ముక్క రాకపోయినా కూడా ఇప్పుడు రిపోర్టర్లే. మరి ఆర్ఎన్ఐ రిజిస్ట్రేషన్ లేకుండానే ఐడి కార్డులు జారీ చేస్తూ ఉన్నారు. మరి ఆర్ఎన్ఐ రిజిస్ట్రేషన్ లేకుండా జారీ చేస్తున్నటువంటి ఐడి కార్డులపై డిపిఆర్ఓ ఏం చర్యలు తీసుకుంటా ఉన్నారు? రోజు రోజుకి పుట్టగొడుగులాగా పుట్టుకొచ్చి గ్రామ స్థాయి నుంచి మండలం, నియోజకవర్గం, జిల్లా వ్యాప్తంగా కూడా అవినీతి దందాలు చేస్తూ అక్రమంగా వసూలు చేస్తున్నటువంటి ఈ నకిలీ విలేకరులపై మరి రాష్ట్ర ప్రభుత్వం ఏం చర్యలు తీసుకుంటా ఉంది అని రాష్ట్ర వ్యాప్తంగా కూడా విమర్శలు వస్తున్నటువంటి నేపథ్యంలో మరి కనీస విద్యార్హత లేకుండా, వార్తలు రాయడంలో పరిజ్ఞానం లేకుండా, ఆర్ఎన్ఐ రిజిస్ట్రేషన్ లేకుండా ఈ నకిలీ విలేకరులకు ఐడి కార్డులు జారీ చేస్తున్నటువంటి వ్యక్తులపై డిపిఆర్ఓ, జిల్లా కలెక్టర్, రాష్ట్ర ప్రభుత్వం క్షేత్రస్థాయిలో పరిశీలించి ఈ నకిలీ విలేకరులపై చర్యలు తీసుకోవాల్సినటువంటి బాధ్యత ఉంది.